హే బాస్, నిన్నే నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నావు, అదేవిధంగా నీ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. నువ్వేమో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు, చాలా జెన్యూన్గా ఉంటున్నావు, చాలా నిజాయితీగా సిన్సియర్గా నువ్వు తనతో చాట్ చేస్తున్నావు. బట్ ఆ అమ్మాయి నేను పట్టించుకోవట్లేదు కదా. అదే నీ ఫ్రెండ్ విషయానికి వచ్చినట్టయితే చాలా ఫేక్గా ఉంటున్నాడు, ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు, అసలు తనకు టైం ఇవ్వట్లా, చాలా రెక్లెస్గా అయితే ఉంటున్నాడు. బట్ నీ ఫ్రెండ్నే చాలామంది అమ్మాయిలు అయితే ఇష్టపడుతున్నారు. బట్ ఎందుకు అలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? సో నువ్వేమనుకుంటావంటే నాకు పులిహోర కలపడం సరిగ్గా రావట్లేదేమో అని లైట్ తీసుకుంటావు, చాలా బాధపడతావు. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే పులిహోర కాదు ఫ్రెండ్స్, తన ఉపయోగించేటువంటి కొన్ని టెక్నిక్స్ మాట. ఆ టెక్నిక్స్ అనేటువంటి ఆ పర్సన్ కూడా తెలియదు, బట్ తనకి ఇన్బిల్ట్ అనేటువంటిది ఆ టెక్నిక్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. సో నేను ఈ వీడియోలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడనమాట, చాలా పులిహోర కింగ్, ఎవరిని చూపించిన విత్ ఇన్ సెకండ్స్లో పులిహోర కలిపేస్తాడనమాట. అటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా చాట్ చేస్తున్నారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నేను ఒక పేపర్లో నోట్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో నీకు ఈ వీడియోలో వాట్సాప్లో నీకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి ఈ టెక్నిక్స్ ఉపయోగించుకొని అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో నీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో నీ వీడియోని ఎండ్ వరకు చూడు, ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయొద్దు. చేసావంటే చాలా లాస్ అవుతామన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా రియల్ లైఫ్లో జరిగిన పాయింట్స్ కాబట్టి నీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటి హెల్ప్ అవుతుంది. సో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయి, అదేవిధంగా నువ్వు ఈ వీడియోని లైక్ అయితే చెయ్యి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నీకోసం మరిన్ని మంచి వీడియోస్ నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మన ఛానల్లో రేటింగ్ యాప్స్ ఎలాగో వస్తూ ఉంటాయి కదా, దీంతో పాటుగా గర్ల్స్ని ఏ విధంగా ఇంప్రెస్ చేయాలనే వీడియోస్ వస్తాయి, అలాగే అవేర్నెస్ వీడియోస్ వస్తాయి, అలాగే మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఆస్క్ మీ ఎపిసోడ్స్ అనేటువంటివి కూడా వస్తాయి అన్నమాట. మన వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఆదివారము మధ్యాహ్నం 3 గంటలు షార్ప్గా మీ యొక్క ఫోన్ నోటిఫికేషన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. సో ఆలస్యం చేయకుండా నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. గైస్, ముందుగా నేను మీకు వాట్సాప్లో కొన్ని సెట్టింగ్స్ అనేటువంటి చెప్తాను అనమాట. ఆ సెట్టింగ్స్ చేసుకోండి. ఆ తర్వాత లైవ్ టెక్నిక్స్ అనేటువంటి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు వాట్సాప్ ఒక సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీరు ప్రైవసీస్లోకి వెళ్ళండి. ప్రైవసీలో మనకి కాంటాక్ట్స్, అలాగే మనకి ప్రొఫైల్స్, అలాగే మనకి స్టేటస్, ఇవన్నీ కూడా మీరు చాలామంది ఏం చేస్తారంటే నోబడి పెట్టుకుంటారు, లేదా ఓన్లీ కాంటాక్ట్స్ అనేది పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా మీరు మీ ప్రైవసీ తగ్గట్టుగా మ్యాక్సిమం అందరూ కూడా ఎవ్రీవన్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు ఎవ్రీవన్ పెట్టుకోమంటున్నానంటే అన్నోన్ పర్సన్ కూడా మీ యొక్క వాట్సాప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఉంది, తన దగ్గర మీ నెంబర్ ఉందనుకుందాం. ఉన్నప్పుడు తను మీ యొక్క ప్రొఫైల్ చూసినప్పుడు మీ ప్రొఫైల్ అంటే నీట్గా కనపడాలి కదా. సో అందుకోసమే ఇవన్నీ కూడా మీరు ఎవ్రీవన్లో అయితే పెట్టేసుకోండి. సో అలాగే చాలామంది రీడింగ్ రిసిప్ట్ కూడా మీరు ఆఫ్ అయితే చేసుకుంటారు, అది ఎప్పుడు కూడా మీరు ఆఫ్ చేసుకోకండి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే మనకి వాట్సాప్ యొక్క డీపీ ఫర్ డిస్ప్లే పిక్చర్. ఓకే, ఆ డీపీని మీరు మంచి అట్రాక్టివ్గా అయితే పెట్టుకోండి గైస్. సో ఎందుకంటే మనతో ఎవరైనా సరే పర్సన్ చాట్ చేస్తున్నప్పుడు ఏదైతే డీపీ ఉందో డీపీని పదే పదే చూస్తారంట. ఎందుకంటే దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. చాలా రీసెర్చ్లో కూడా బయటపడింది అనమాట. ఒక మనిషి తను ఎవరైనా సరే చాట్ చేస్తున్న మనిషి యొక్క మొహం చూడాలి అని అనుకుంటారు, దానికోసం అయితే డీపీ చూస్తారు అనేది చాలా రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి అన్నమాట. దానికోసం మీరు మంచి డీపీ అనేటువంటి పెట్టుకోండి, తద్వారా మీరు తనకి త్వరగా కనెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మీ డీపీ మాత్రమే పెట్టుకోండి, అది ద బెస్ట్ డీపీ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి ఏంటి అంటే ఏదైతే మనం పెట్టేటువంటి స్టోరీస్. సో స్టోరీస్ చాలామంది ఏం చేస్తారంటే లవర్ ఉండదు అయినా సరే లవ్ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి స్టోరీస్ అనేటువంటి పెడతారు అన్నమాట. చాలా సాడ్ స్టోరీస్ పెడతారు. లేదనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే మింగిల్ స్టోరీస్ ఉంటాయన్నమాట. అంటే లవర్ ఉన్న వాళ్ళు పెడతారు కదా, ఆ టైప్ స్టోరీస్ పెడతారన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది అమ్మాయిలకి ఓకే వీడికి లవర్ ఉంది, కొంతమంది ఏంటంటే వీడికి లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఈ టైప్లో వాళ్ళు తీసుకుంటారు తప్ప మీరు సింగిల్గా ఉన్నారు అని అయితే తీసుకోరన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలోని ఈ యొక్క వాట్సాప్ స్టేటస్ని చూసి మాత్రమే వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. మీరు ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది ఈ స్టేటస్ని బట్టి అర్థం చేసుకున్న రోజులు మట్టి ఇవి. దానికోసమే మంచి ఫీల్ గుడ్ ఉన్నటువంటి స్టేటస్లు మాత్రమే పెట్టండి, అది కూడా మంచి క్వాలిటీ స్టేటస్ని అయితే మీరు పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు అబౌట్ కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా రాయండి. అసలు మీరు ఏంటి, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే విధంగా అయితే అబౌట్ అనేటువంటిది ఉండాలి. సో మీకు రాయడం రాదా? సో మన గూగుల్ తెల్ ఉంది కదా, సో గూగుల్ తెల్ దగ్గరికి వెళ్ళాక మీ యొక్క యాటిట్యూడ్ సంబంధించినటువంటి అబౌట్ అనేటువంటి కనిపిస్తూ ఉంటామో సెర్చ్ చేసుకోండి. అందులో మీకు రిలేటెడ్గా ఏముంది దాన్ని తీసుకోండి, దాన్ని లైట్గా మోడిఫికేషన్ అనేటువంటి చేసుకోండి. సో వాట్సాప్ అబౌట్లో అయితే పెట్టేయండి. సో ఇక్కడతో మనం వాట్సాప్ యొక్క సెట్టింగ్స్ అనేటువంటి చేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే లైవ్ టెక్నిక్స్ అనేటువంటి తెలుసుకుందాం గైస్. సో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో మనం లైవ్ టెక్నిక్స్లో మనకి ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే కీప్ ఇట్ క్లీన్ చాట్.
ఎస్ మనలో చాలామంది ఇంట్రోవర్ట్స్ చేసే పని ఏంటంటే ఒక అమ్మాయి దొరకగానే మనం మెసేజ్ ఏంటంటే అర్థం లేకుండా పెట్టేస్తాం అన్నమాట. ఏం మాట్లాడతామో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో నేను లైవ్లో చాలామందిని చూసాను అనమాట. ఇష్టం వచ్చినట్లు అంటే తలా తోకలేదంటారు చూసావా, ముందు మాట్లాడవలసిన తర్వాత మాట్లాడవలసిన ముందు ఇలా మాట్లాడతారు అనమాట. ఎప్పుడు కూడా ఒక అమ్మాయితో ఈ విధంగా మాట్లాడకూడదు. ఎలాగ ఉండాలంటే మనం చెప్పే వర్డ్ ఏదైతే ఉందో అది క్లియర్గా అయితే ఆ పర్సన్కి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా మనం మాట్లాడే చాట్ ఏదైతే ఉందో ఆ చాట్ అనేది చాలా క్లియర్గా అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి గాయస్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏ టైంలో చాట్ చేయాలి. సో చాలామందికి ఉన్నటువంటి డౌట్. కొంతమంది ఏమంటారంటే టైంతో ఏముంది బ్రో, అమ్మాయి నెంబర్ ఇచ్చిందా పటా మెసేజ్ పెట్టేసామా, ఇలా చేశారంటే ఇంకా మీకు జీవితంలో అమ్మాయి ఎవరితో పడదు. సో మరి ఏ టైంలో చాట్ చేయాలి అంటే దీని బెస్ట్ టైం వచ్చినప్పుడు మనకి అమృత గడియలు అంటారన్నమాట. అదే మనకి నైట్ 7 PM to 11 PM అన్నమాట. సో ఈ టైంలో చాట్ చేయండి. ఎందుకు ఈ టైంలోనే చాట్ చేయమని చెప్తున్నాను అంటే చూడండి గైస్, తను పడుకునే ముందు కనుక మీరు మంచిగా మాట్లాడారు, మంచిగా ఇంప్రెస్ చేయడానికి మంచిగా చక్కగా మాట్లాడారు అంటే తను పడుకున్నాక ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క మెమొరీ ఎలా ఉంటుందంటే పడుకునే ముందు ఏం జరిగినాయో వాటిని నెవర్ వేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా మనకు తెలిసిందే, ప్రతి స్టూడెంట్కి ఈ విషయం తెలుసు. సో మనం ఆ లాస్ట్ టైంలో ఏదైతే మాట్లాడడం చక్కగా అది తనకి గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు తన బ్రెయిన్లో రిజిస్టర్ అయితే అవుతారు. ఓకేనా గైస్, ఖచ్చితంగా మీరు నైట్ టైం మాత్రమే మాట్లాడండి, అది కూడా చాలా మంచిగా అయితే మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక టైం వచ్చినప్పటికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఫస్ట్ మెసేజ్ తన వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు మీదయ్యే ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఓకే వీడికి నా మీదకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా వీడు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు అన్నటువంటి ఒక మంచి ఫీల్ గుడ్ అనేటువంటిది తనకైతే క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నైట్ 7 నుండి 11 వరకు అంటే పడుకోవడానికి తన ముందు మీరు మంచిగా చాటింగ్ అనేటువంటి చేసి లాస్ట్లో మీరు చాటింగ్ అనేటువంటిది ఆపండి. అది కూడా మంచి హైప్లో చాటింగ్ అనేటువంటిది ఆపాలి. నెక్స్ట్ మనకి 30 వచ్చినప్పటికి తన పేరు అనేటువంటిది మీరు ఎక్కువగా పిలుస్తూ ఉండాలన్నమాట. చూడండి చాలామందికి వాళ్ళ పేరు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటప్పుడు మనం వాళ్ళ పేరుతో మనం ఎక్కువ పిలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సమ్ డిఫరెంట్గా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అని పేరు ఉందనుకో, నేను ప్రియా అని పలుకుతా. కొంతమంది అంటే కొంచెం ఇంకా డిఫరెంట్గా. సో దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఆ పర్సన్ యొక్క పేరు మాత్రం పెట్టి పిలవండి. కొంతమంది ఆ పేరు ఇష్టం ఉండదు. సో వాళ్ళకి ఇష్టమైన పేర్లు ఏమి ఉంటాయి కదా, ఆ ఇష్టమైన పేర్లతో మాత్రమే ప్రతి వర్డ్ ఎండింగ్లోని లేదా కన్వర్జేషన్ ఎండింగ్లోని తన పేరు అనేటువంటి మీరు ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఓకేనా, నెక్స్ట్ వచ్చినప్పుడు ఫోర్త్ టిప్. ఈ ఫోర్త్ టిప్ ఏంటంటే గైస్, సెండ్ ద షార్ట్ మెసేజెస్. గైస్ మనం ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే పారాగ్రాఫ్లు చెప్తారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నాకు చెప్పడానికి పెద్ద మ్యాటర్లు పంపుతారు అన్నమాట పారాగ్రాఫ్లు. అది చదవడం చాలా చిరాకు వస్తుంది, వచ్చి ఫోన్ చేస్తారు, అరే ఏంటో పంపామని అడుగుతా. సో ఈ రోజుల్లో గైస్ ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి ఫుల్గా ఉండడానికి ఎవరికి ఇష్టపడతా, అన్ని షార్ట్ అండ్ స్వీట్లో జరిగిపోవాలి. ఇన్స్టెంట్ కుకింగ్. సో అన్నీ ఇన్స్టెంట్లో అయిపోయినాయి. సో మనం పంపించే మెసేజ్ అయితే ఉందో అది మనకి చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. సో కొన్ని పెద్ద మెసేజ్ పంపాలనుకుంటున్నారు, దాన్ని మీరు కంప్రెస్ చేసి పంపించండి. తనకు అర్థం కాలేదు అడుగుద్ది ఏంటి అని, అప్పుడు మీరు ఆ సోదంతా చక్కగా టైప్ చేసుకుంటారండి. అంతే తప్ప మీరు పెద్ద మ్యాటర్లు పంపించారంటే అవతల పర్సన్కి చిరాకు దొబ్బుద్ది. సో ఎప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్ మెసేజెస్ అనేటువంటి మీరు ప్రిఫర్ అయితే చెయ్యండి అనమాట. ఓకేనా గైస్. సో నెక్స్ట్ మనకి 5th టిప్ వచ్చినప్పటికి ఏంటంటే యూజ్ హ్యూమర్ అంటే ఏం చేయాలి? వాట్ ఈజ్ హ్యూమర్? వస్తాయి కదా కామన్, లెట్ గూగుల్ హ్యూమర్. ఎలా? హ్యూమర్ అంటే ఏమీ కాదు గైస్, జస్ట్ మనం ఫన్నీగా మాట్లాడడం. ఫన్నీగా మాట్లాడడాన్ని హ్యూమర్ అంటారు, అంతమించి ఏం కాదు. మనం ఆ పర్సన్తో మనం ఎంత ఫన్నీగా ఉన్నాం, అలాగే ఎంత జోకులు వేస్తున్నాం, తను ఎంత నవ్విస్తున్నాం, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పర్సన్ మనం కనెక్ట్ అవ్వాలంటే మన ఏడుపులు చెప్పుకుంటే ఎవరు కనెక్ట్ అవ్వరు, మన బాధలు చెప్పుకుంటే ఎవరు కనెక్ట్ అవ్వరు. ఎప్పుడు అలా ఉండాలి తెలుసా, నవ్విస్తా ఇలాగే ఉండాలి. అదేవిధంగా మీరు మీకు ఇంకా జోక్స్ ఏమి తెలియకపోతే గూగుల్లో జోక్స్ వెతుక్కోండి. అలాగే మీరు ఫన్నీ థింగ్స్ మీ లైఫ్లో చాలా జరుగుతాయి. ఫన్నీ థింగ్స్ పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పడుకునే వరకు బోలం జరుగుతాయి. జస్ట్ ఇప్పుడే నా లైఫ్లో జరిగింది. నేను అలా వెళ్తుంటే నాకు ఒక పిల్ల వచ్చి కెమెరా తెలిసింది, దిస్ ఇస్ ద ఫన్నీ మూమెంట్. బట్ పట్టేసుకున్నాం అనుకో, ఇటువంటి ఫన్నీ మూమెంట్ అనేటువంటి జరుగుతుంటాయి కదా. సో ఇటువంటి ఫన్నీ మూమెంట్ అన్నీ కూడా చిన్న చెప్తూ ఉండండి గైస్. దానివల్ల ఏమవుతుందంటే తనకి మీద మాట్లాడి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 6th టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే డోంట్ బి సాడ్ గైస్. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఫన్నీగా మాట్లాడండి, సాడ్ స్టోరీస్ అనేటువంటి చెప్పొద్దు. ఎందుకంటే ఇంకా మిమ్మల్ని తను 100% నమ్మట్లేదు, మీ మీద ఇష్టం లేదు. ఇష్టం లేదు మీరు సాడ్ చెప్పారనుకో, మీకు గతంలో ఏదో లవ్ స్టోరీ ఫెయిల్ అయింది అనుకుందాం, అయ్యే చెప్పొస్తుంది అనుకో. సో అక్కడ ఏంటంటే మీ క్యారెక్టరైజేషన్ అనేటువంటి అసెస్ చేస్తారనమాట వాళ్ళు. సో ఒకవేళ మీకు తప్పు లేకపోయినా సరే మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడో మీకు తెలియకుండానే ఎక్కడ తప్పు చెప్పారనుకుందాం, అప్పుడు ఏమైందంటే యు ఆర్ ద రాంగ్ అవుతావు. అలాగే నువ్వు కొంతమంది ఏం చేస్తారంటే సరిగ్గా చెప్పడం రాకో వాళ్ళ లైఫ్లో జరగదు కూడా జరిగినట్టుగా చెప్పేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అనేటువంటి క్రియేట్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా
నీకు నచ్చిన అమ్మాయితో సాడ్ మూమెంట్స్ అనేటువంటి స్టార్టింగ్లోనే చెప్పవద్దు. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకి 7th వచ్చినప్పటికి ఏంటి అంటే డోంట్ చాట్ ఆర్టిఫిషియల్. గైస్ ఇది మన ఇంట్రోవర్ట్ చాలా మంది చేస్తారు ఆర్టిఫిషియల్గా. లైక్ ఏముండదు, ఆ రోజు ఏం జరగదు, బట్ ఏదో జరిగిపోయిందంటే క్రియేట్ చేసి మరి చెప్తాం. ఓకేనా? ఈ టైప్లో ఆర్టిఫిషియల్ అనేటువంటిది ఎక్కువగా వాడుతుంటారు అనమాట. సో నువ్వు పెద్ద తోపు కాదు, తురుము కాదు, బట్ నువ్వు తోపు తురుము అని చెప్పుకుంటావు. సో ఈ టైప్లో ఆర్టిఫిషియల్గా చాలామంది అబ్బాయిలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆర్టిఫిషియల్ అనేటువంటి మానేయండి. మీ మనసులో ఏమనిపిస్తుంది అదే మాట్లాడు. అదే నువ్వు ఎలా ఉండవు అలాగే ఉండు, అంతే తప్ప నువ్వు ఎవరి కోసమో మారవలసిన అవసరం అయితే లేదన్నమాట. సో ఓకేనా? ఆర్టిఫిషియల్గా అయితే ఉండకు. 8th పాయింట్ వచ్చినప్పటికి ఏంటి అంటే గివ్ కాంప్లిమెంట్స్. తెలిసిందే కదా, కాంప్లిమెంట్స్ అని పెద్ద భారీ ఎత్తునక్కల్లా అమ్మాయిలు పొగడతలు పడిపోతారని చెప్పి సామెత కూడా ఉంది, మన పూర్వం రోజుల నుండి వస్తుంది. సో పొగుడు, అలాగని ఓవర్గా పొగడకు బ్రో, మొత్తం కొంబ అయిపోతావు. జస్ట్ కాంప్లిమెంట్స్. తను ఏదైనా పని చేసిందా, కాంప్లిమెంట్ ఇవ్వి. సో తనకి ఏదైనా ఫుడ్ ఏదైనా ఇచ్చిందా, కాంప్లిమెంట్ ఇవ్వి. అలాగే తనతో నేను మాట్లాడుతున్న కన్వర్జేషన్లో నేను ఈరోజు కర్రీ చేస్తేనే ఎలా వచ్చిందంటే ఐ నో అబౌట్ యూ, నువ్వు చాలా బాగా చేస్తావు. ఈ టైప్లో తనకు సపోర్ట్ ఇస్తున్నట్టు మాట్లాడు. ఈ టైప్లో తనకి కాంప్లిమెంట్స్ అనేటువంటి ఇస్తూ ఉండు. సో ఏమవుతుంది, తనకి నువ్వు దగ్గర అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేటువంటి ఈ కాంప్లిమెంట్స్ రూపంలోనే క్రియేట్ అవుతాయి గైస్. సో ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అనేటువంటి నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే చాలామంది కాంప్లిమెంట్స్ అనేటువంటి ఇవ్వరన్నమాట. నువ్వు కాంప్లిమెంట్ ఇస్తున్నావు అని దాని అర్థం ఏంటి? సో నువ్వు తనని ఇష్టపడుతున్నావు అని. సో నెక్స్ట్ మనకి 9th టిప్ వచ్చేటప్పటికి ఏంటి అంటే చాటింగ్లో మనం ఆల్వేస్ అవైలబుల్గా అయితే ఆ పర్సన్కి ఉండకూడదు. బ్రో అదేంటి బ్రో, మరి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా బ్రో అంటే, ఎస్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలి, బట్ నువ్వు 24/7 నువ్వు అవైలబుల్గా ఉంటే నువ్వు లోకం అయిపోతావు బ్రో. అది కూడా అర్థం చేసుకో. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. అలాగని చెప్పి నువ్వు తను ఇప్పుడు మెసేజ్ పెట్టింది అనుకో, నువ్వు వెంటనే మెసేజ్ పెట్టేస్తే నువ్వు ఖాళీగా ఉంటున్నావు. సో నీ గురించి చాలా రాంగ్ అనేటువంటి నెగిటివ్ పాయింట్స్ అనేటువంటి తన బ్రెయిన్లో క్రియేట్ అవుతాయి. కాబట్టి నువ్వు ఆల్వేస్ నువ్వు చాట్లో అవైలబుల్గా అయితే ఉండకు. సమ్ టైం పెట్టుకోండి, ఆ టైంలో నువ్వు అవైలబుల్గా ఉండు. అలాగే సమ్ టైమ్స్ నువ్వు మాట్లాడుతూ ఉండాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా ఎక్కువ అవైలబిలిటీగా ఉన్నావు అంటే మాత్రం తనకి నీ మీద ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి ఆత్మాటలు మాట్లాడుకుంటే మాటలు ఏముంటాయి, నా ముఖం ఏమి ఉండవు ఇది అనుకుంటారు. ఎక్కువ మాట్లాడుకుని మాటలే ఉండవు. తక్కువ మాట్లాడుకున్నారనుకో ఎక్కువ మాటలు అనేటువంటి క్రియేట్ అవుతాయి. అవి కూడా మంచి మాటలు అనేటువంటి క్రియేట్ అవుతాయి. ఎక్కువ మాట్లాడుకున్నారంటే అది ఒకసారి నెగిటివ్ వేలోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ వేలోకి వెళ్ళింది అంటే ఫస్ట్లోనే మీ రిలేషన్ అనేటువంటిది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేటువంటి చాలా ఉంటాయి గాయస్. సో నెక్స్ట్ మనకి 10th క్వశ్చన్ అనమాట. ఇది మనకి చాలా మెయిన్. ఇదేంటి అంటే తనకి మనం గుర్తొచ్చే విధంగా అయితే చెయ్యాలన్నమాట. గుర్తొచ్చే విధంగా ఎలా చేయాలి, ఏం చేయాలి గుర్తొచ్చే విధంగా అంటే? ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలా, లేదనుకుంటే మెసేజ్ తను తిట్టేయాలా, లేదా తను పొగిడేయాలా? ఏం చేస్తామని మన్నాడు గుర్తు వస్తాం. ఈరోజు చాటింగ్ అయిపోయింది, నైట్తో చాటింగ్ ఆపేసాము, మరి రేపు పొద్దున్న తను నీతో మాట్లాడాలి అనే క్యూరియాసిటీ ఎలా పెంచాలి? సో దీనికోసం నేను ఒక పాయింట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఆ పాయింట్ ఏంటి అంటే నీ చాటింగ్ అంతా అయిపోయాక లాస్ట్లో తను రేపు పొద్దున్న నీతో మాట్లాడడం కోసం చిన్న చిన్న ట్రిక్స్ అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఒక ట్రిక్ ఏంటి అంటే, నేను నీకు ఒక విషయం చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట, రేపొద్దున చెప్తా అనండి. ఏంటి ఆ విషయం అంటే, రేపొద్దున చెప్తాను కంగారు ఎందుకు అని చెప్పండి. తను సరే అంటుంది. లేదు ఇప్పుడే చెప్పు అడుగుతుంది. రేపొద్దున చెప్తాను కంగారు లేదు, ఓకేనా, సరే గుడ్ నైట్ బాయ్. కట్ చేసాను కమ్యూనికేషన్ ఎక్కడికి చెక్కిపోద్ది. రేపొద్దున వెంటనే ఫస్ట్ మెసేజ్ హాయ్ గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏమి రావు, ఏదో చెప్తానన్నావు కదా ఏం చెప్తావు అని వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. అది ఎలాగంటే గైస్, ఈరోజు మనం చాట్ చేసాం కదా, ఈ చాట్లో ఒక మంచి హైలైట్ పాయింట్ ఉంది, అదేంటో నువ్వు చెప్పగలవా అనేది ఒక క్వశ్చన్ అయితే వేయండి. హైలైట్ పాయింటా, ఏముంది అంటది. అన్నాక ఒక హైలైట్ పాయింట్ ఉంది చెప్పు అని అడగండి. ఏముంది నాకు ఐడియా రావట్లేదు చెప్పా ప్లీజ్ అంటది. మీరు అనండి, నువ్వు ఈరోజంతా నువ్వు ఐడియా గుర్తెచ్చుకోవడానికి ట్రై చేయి, నేను నీకు రేపు పొద్దున్న చెప్తాను అని చెప్పండి. తను అడుగుద్ది, లేదు అని చెప్పి మీరు అక్కడ చాట్ అనేవి ఆపేయండి. సో నైట్ అంతా ఆలోచిస్తుంది, ఈరోజు ఏముందా పని చాట్ 10 సార్లు తిరిగేస్తుంది. ఆ చాట్ మొత్తం తిరిగేస్తున్నప్పుడు మంచి మంచి హైలైట్ పాయింట్స్ అనేటువంటి మీరు మంచి ఇంప్రెస్ చేసి అవన్నీ కూడా తను చదువుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి తన మెమొరీ అనేటువంటిది మళ్ళీ రిమెంబర్ అనేటువంటి చేసుకుంటుంది అనమాట ఆ యొక్క విషయాలన్నీ కూడా. అప్పుడు ఏం జరుగుద్ది అంటే మన్నాడికి మీ మెసేజ్ కోసం తను ఈగర్లీ వెయిటింగ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక అమ్మాయిని మనం గ్రిప్లు అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇంప్రెస్ అనేటువంటి చేయొచ్చు. గ్రిప్ అన్నాను కదా అని చెప్పి తోల్ బొమ్మలో ఆడించడానికి వాళ్ళు హ్యూమన్స్, నాట్ ద టాయ్స్, ఓకేనా. సో ఈ విధంగా మనం ఇంప్రెస్ అనేటువంటి చేయవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాప్ 10 టిప్స్ ఏదైతే ఈ టిప్స్ మీరు సక్రమంగా పాటించండి. చూద్దాం ఎందుకు పని అవుదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో జరుగుతున్నటువంటి పాయింట్స్. ఇవన్నీ కూడా నేనేమి ఆర్టిఫిషియల్గా రాసేసినవేమి కాదు కదా, రియల్ లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయే నేను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా గైస్, ఇవన్నీ కూడా 100% వర్క్ అయితే అవుతాయి, ఎందుకంటే రియల్ లైఫ్ టిప్స్ కాబట్టి. సో ఓకేనా, ఇలాగే మీ ముందుకు నేను మంచి మంచి టిప్స్ అనేటువంటి అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీకు ఏమైనా వీడియోస్ అయినా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా అడగండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేటువంటి నేను చేయడానికి అయితే
ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే మీకైనా డౌట్స్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిపిస్తుంది కదా, ఎక్కడన్నా సరే మీరు నన్ను అడిగినట్టయితే నేను మీకు ఆన్సర్ అనేటువంటి చేస్తాను అనమాట. ఇదే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించండి, చాలా యూజ్ఫుల్ వీడియో ఇది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీయే కదా, డబ్బులు రిటర్న్ కొనుక్కోవాలా. సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు పెట్టేటువంటి మన వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎన్నో ఛానల్ వీడియోస్ ఫాలో అవుతున్నారు, అలాగే మన ఛానల్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఓకేనా, మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.